నిర్గమకాండం 25వ అధ్యాయం 8-9 వచనాలను కలిసి చదువుకుందాం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపగలను. నేను నీకు కనపరచేదముగా మందిరం యొక్క రూపమును దాని ఉపకరణముని రూపమును నిర్మింపవలను. పరిశుద్ధ స్థలము అనే అంశాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. నిజంగా చెప్పాలంటే ఇది మరి కొత్త నిబంధన గ్రహింపు ప్రకారము మన యొక్క దేహాన్ని ఇది జ్ఞాపకం చేస్తుంది. పరిశుద్ధ స్థలం గురించి మరి దైవజనుడు అపోస్తలుడు పౌలు ఏం చెప్పాడు? దేహమే దేవుని ఆలయము అని చెప్పాడు. అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, ఆవరణము 3 భాగాలుగా చెప్పబడుతున్నాయి. కనుక ఈ 3 భాగాలు మన దేహంలో ఉన్న 3 స్థితులని మనకి తెలియపరుస్తున్నాయి. మన ఆత్మ, రెండవది మన ప్రాణము అంటే మనసుకు సంబంధించింది, మూడవది శరీరానికి సంబంధించింది. నిర్గమకాండం 25వ అధ్యాయం 8-9 వచనాలు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం, ధ్యానిస్తుంటున్నాం. కనుక ప్రత్యక్ష గుడారము, సొలొమోను కట్టిన ఆలయము, మరి తర్వాత కాలంలో జెరుబ్బాబెలు కట్టిన ఆలయము ఏదైనప్పటికీ నమూనా నేను వారిలో నివసించినట్లుగా నిజంగా మరి కొత్త నిబంధనలోనే కాకుండా పాత నిబంధనలోనే దేవుడు మనుషులలో నివసించుట. ప్రకటన గ్రంథం 21:3 అప్పుడు ఇదిగో దేవుని నివాసము పాటలో వింటూ ఉంటాం, హృదయమే దేవుని ఆలయం అని. కానీ బైబిల్ చెప్పింది దేహమే దేవుని ఆలయం. కనుక పరిశుద్ధ స్థలము అని వాటికి పేరు అడుగుతున్నాడు. ఈ ఏ భాగం అపవిత్రమైనప్పటికీ మరి దేవుని యొక్క సాన్నిధ్యాన్ని కోల్పోయే పరిస్థితి. ఆత్మ, ప్రాణము, దేహం నుంచి దేవుడు వారికి ఈ ప్రత్యక్ష గుడారం ద్వారా వారికి బోధిస్తూ వచ్చాడు. కొన్ని సందర్భాల్లో దేవుడు చెప్తూ వచ్చాడు. వారు అపవిత్రమైనప్పుడు వారి మాటల ద్వారా, వారి సణుగుడు ద్వారా, వారి గుణుగుడు ద్వారా, వారి ఫిర్యాదుల ద్వారా మోషేతో చెప్పాడు. వారు మాట్లాడేది నేను విన్నాను, నాకు వినబడ్డాయి, నేను మీతో రాను, మీరే పొండి అని దేవుడు చెప్తూ వచ్చినాడు. అయితే ప్రజలకి ఏం తెలుసు? దేవుడు వారితో ఉంటే వచ్చే కష్టం ఏంటి, వారితో రాకపోతే కష్టం ఏంటి, మరి వారికి తెలియదు. అయితే మోషేకి తెలుసు కనుక మోషే బ్రతిమాలుకున్నాడు. అట్లా సమస్యలతో దేవుడితో మోషే ప్రార్థన చేస్తూ వచ్చినాడు. మరి పరిశుద్ధ స్థలం అనే అంశము వారు మర్చిపోతూ వచ్చినారు. వారి యొక్క ప్రాణంలో, వారి యొక్క జీవితాలు, వారి దేహాలు అవి పవిత్రమైన ఆలయాలని, పవిత్రమైన స్థలాలని వారు మర్చిపోతూ వచ్చినారు. చివరికి దేవుడికి కోపం వచ్చన్నాడు, నేను మీతో ఉండను, మీతో రాను అని చెప్పాడు. అయితే మోషే అన్నాడు, నీ సన్నిధి లేకపోతే మేము ఇక్కడి నుంచి వెళ్ళము అని ఎంతో చక్కగా తేటగా చెప్తూ వచ్చినాడు. అంటే దేవుని సన్నిధిని పోగొట్టుకుంటామనే ఒక భయము మోషేలో కనబడతా ఉన్నట్లుగా. ప్రాణము 33:15 నీ సన్నిధి రానియడగా ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకుము. 16వ వచనం, నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడను? చూసారా, నువ్వు మాతో రావడం వల్లనే కదా. అట్లు మేము సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుతామని ఆయనతో చెప్పెను.
అక్కడ అనాకీలు ఉన్నారు, మనము ఆ కనాన్ దేశం పోలేము అని వీరు చూడడానికి వెళ్ళిన వాళ్ళు వచ్చి చెప్పారు. ఆ మాట విన్నప్పుడు ఇశ్రాయేలు ఎలుగెత్తి ఏడ్చారట. చూసారా, వినేదాన్ని బట్టి ఏడుపు, చూసేదాన్ని బట్టి ఏడుపు, ఆసక్తులు ఏమనుంటే ఏడుపు. ఎందుకు? తరచుగా వారి సమాధానాన్ని వారు కోల్పోతూ వచ్చినారు. వారు సమాధానం పోయినప్పుడల్లా దేవుని వారు దుఃఖపెడుతూ వచ్చినారు. నాకు అసాధ్యమైనది ఏమైనా కలదా అని చెప్పాడు. వినుట ద్వారా అపవిత్రపరచబడతాం, చూచుడు ద్వారా అపవిత్రపరచబడతాం, మాట్లాడడం ద్వారా అపవిత్రపరచబడతాం. అపవిత్రపరచబడిన వెంటనే సమాధానం కోల్పోతాం, సమాధానం కోల్పోయిన వెంటనే దేవుడి సన్నిధిని కోల్పోతాం. వీటిని దిద్దుబాటు చేసుకోవడం ఎట్లా? ఇప్పుడు 9వ వచనం చదవండి, 25:9. నిర్గమకాండము 25:9. నేను నీకు కనుపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. కనుక పరిశీలన చేసుకోవడం అంటే ఇదే. కనుక దేవుడు ఏం కోరుకున్నాడు? మన విజ్ఞాపన ప్రార్థన కొరకై మనం సిద్ధం చేసుకోవాల్సిన అవసరత కనబడుతుంది. 2 కొరింథీ 7:1. స్త్రీలారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుంది.